అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. వెండితెర అదొక మాయాజాలం. ఆ రంగుల ప్రపంచంలో ఒక్కసారైనా తమ ముఖాన్ని చూసుకోవాలని, కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పాలని కోట్లాది మంది కలలు కంటారు. ఆ ఒక్క ఛాన్స్ కోసం ఆకలి దప్పులు మర్చిపోయి కృష్ణానగర్, ఫిల్మ్ నగర్ వీధుల్లో చెప్పులరిగేలా తిరిగే వాళ్ళు ఎంతో మంది. వయసుతో సంబంధం లేకుండా ఈ రంగుల ప్రపంచం ఎందరినో ఆకర్షిస్తోంది. అలా తన జీవిత చరమాంకంలో సినిమాల్లో నటించాలనే కలతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ఓ సామాన్యుడి ఆశ చివరకు ఆశగానే మిగిలిపోయింది. ఒక్క అవకాశం కోసం పరితపించిన ఆ గుండె అవకాశాల గడప వద్దే ఆగిపోయింది. బంజారా హిల్స్ లో జరిగిన ఈ విషాద ఘటన దృశ్యాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆయన పేరు వడపల్లి సంజయ్. వయసు 55 ఏళ్లు. సొంత ఊరు అనకాపల్లి. ఆ వయసులో చాలా మందికి రిటైర్మెంట్ ఆలోచనలు ఉంటాయి. కానీ సంజయ్ మనసులో మాత్రం నటించాలనే తపన 25 ఏళ్ల యువకుడిలా రగిలిపోతూనే ఉంది. తనలోని నటుడిని ఎలాగైనా వెండితెరపై చూడాలన్న బలమైన కోరికతో హైదరాబాద్కు వచ్చారు. విద్యానగర్లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు. తెల్లవారితే చాలు ఎక్కడ ఆడిషన్స్ జరుగుతాయో తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం, ఇదే ఆయన దినచర్య. అలా ఒక సినిమా అవకాశాల కోసం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీలో ఉన్న ఓ సినిమా ఆఫీస్కు వెళ్లారు సంజయ్. ఆఫీస్ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయన మనసులో ఎన్నో ఆశలు. బహుశా ఇదే తన జీవితాన్ని మార్చేస్తుందేమో అన్న నమ్మకం. కానీ విధి మరోలా తలిచింది. ఆయన ఆఫీస్కి వెళ్లేసరికి ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పారు. ఆ మాట వినగానే సంజయ్ గుండె పగిలినంత పనైంది. ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తన కలను ఇక్కడే వదిలేయలేకపోయాడు. సార్, ప్లీజ్ సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నా నటన చూడండి అంటూ ఆఫీస్ వాళ్లను ప్రాధేయపడ్డాడు. కానీ అవకాశం లేదని వారు ఖచ్చితంగా చెప్పేయడంతో ఆ నిరాశ, ఆవేదన ఆయన కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. ఎన్నో ఆశలతో ఎక్కిన ఆ మెట్లను అంతే బరువెక్కిన గుండెతో కిందకు దిగడం మొదలుపెట్టాడు. కలలు కళ్ళలయ్యాయన్న బాధ ఏమో. మెట్లు దిగుతుండగానే సంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయాసపడుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్న ఆయన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన సినిమా నిర్వాహకులు వెంటనే సంజయ్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే తీవ్రమైన గుండెపోటుతో సంజయ్ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధృవీకరించారు. పాపం, సంజయ్ కలలు కలలుగానే మిగిలిపోయాయి.